అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కవిత. ఇవాళ మనం చర్చించుకోబోయే విషయం హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలడం. సాధారణంగా స్త్రీలలో ఈ హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా కనపడుతోంది. వారికి మానసిక వేదన కలిగించే ముఖ్య కారణం కూడా హెయిర్ ఫాలే. ఎవరు చూసినా సరే జుట్టు రాలుతోంది అన్న ప్రధానమైన సమస్యతోనే బాధపడుతున్నారు. మనం ఈ హెయిర్ ఫాల్ గురించి చర్చించుకోబోయే ముందు, దీనికి ఈ హెయిర్ ఫాల్ కలగడానికి కారణాలేమిటి అనేది ముందు తెలుసుకుంటే చాలా మంచిది. సహజంగా చిన్న పిల్లల్లో ఈ హెయిర్ ఫాల్ రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు తినే ఆహారం సరియైన ఆహారం లేకపోయినా, ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీ ఉన్నా, తర్వాత మాంసకృతులు అంటే ప్రోటీన్ లాస్ అనేది ఉన్నా కూడా శరీరంలో ఈ హెయిర్ ఫాల్ అనేది కనబడుతుంది. అలాగే కొంతమంది పేషెంట్స్ లైక్ థైరాయిడ్ పేషెంట్స్ కానీ, కీమోథెరపీ అండర్‌గోయే పేషెంట్స్, మెనోపాజ్ అటైన్ అయిన ఆడవాళ్ళలోనూ, అలాగే కొంతమందికి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లైక్ సోరియాసిస్, డాండ్రఫ్ ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. ఇకపోతే అసలు ఒక వెంట్రుక కుదుళ్ళ నుంచి గనక దాని గ్రోత్‌ని గనక మనం గమనిస్తే అది 3 ఫేజెస్‌లో ఉంటుంది. ఒకటి అనజెన్ ఫేజ్, కాటజన్ ఫేజ్ అండ్ టెలోజన్ ఫేజ్. అనజెన్ ఫేజ్ అంటే వెంట్రుక యొక్క ఎదుగుదల ఎక్కువగా ఉండే స్థితి. కనీసం కొన్నిసార్లు ఒక్కొక్క వెంట్రుక యొక్క ఎదుగుదల కొన్ని నెలల పాటు ఉంటూ ఉంటుందన్నమాట. ఆ ఫేజ్‌ని మనం అనజెన్ ఫేజ్ అంటాం. అలాగే టెలోజన్ ఫేజ్‌లో వెంట్రుక ఎదుగుదల బాగా తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి స్కాల్ప్‌ని అంటిబెట్టినట్టుగా ఉంటాయి వెంట్రుకలు. అండ్ ఆ వెంట్రుకని రిప్లేస్ చేసి మళ్ళీ కొత్త వెంట్రుకలు వచ్చే ఫేజ్‌నే అనజెన్ ఫేజ్ అని అంటాం. నెక్స్ట్ కాటజన్ ఫేజ్‌లో కూడా వెంట్రుక యొక్క ఎదుగుదల బాగా తగ్గి ఉంటుంది. పూర్తిగా వెంట్రుక ఎదుగుదల పూర్తి అయిపోయి జస్ట్ ఒక గ్రోత్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టెబిలిటీగా ఏదైతే ఉంటుందో వెంట్రుక, ఆ ఫేజ్‌ని కాటజన్ ఫేజ్ అంటాం. ఈ 3 ఫేజెస్‌లో వెంట్రుక యొక్క ఎదుగుదల అనేది మనం గమనించుకోవచ్చు. ఇకపోతే ఈ హెయిర్ ఫాల్ అనేది కలగకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకుముందు మనం కారణాలు ఏమిటి అనేది మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఆ హెయిర్ ఫాల్ అనేది రాకుండా తగ్గించుకొని, తెల్ల జుట్టు కూడా గ్రే హెయిర్ అనేది రాకుండా తగ్గించుకోవడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చాలా మంది యంగ్ చిల్డ్రన్ కానీ, కాలేజ్ పిల్లలు గానీ వీళ్ళందరూ మాక్సిమమ్‌గా చేసే పొరపాటు ఏంటి అనంటే, జుట్టు జడ వేసుకోకుండా, టై చేసుకోకుండా వదిలేస్తే సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా జుట్టు మెరుగు అనేది పోతుంది. డ్రైనెస్ అనేది ఎక్కువగా వస్తుంది. అదే విధంగా తైల సంస్కారం అసలు ఉండదు. తైల సంస్కారం ఎప్పుడైతే జుట్టుకి ఉంటుందో, జుట్టుకి ఎప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటారో జుట్టు మెత్తగా ఉంటుంది. అలాగే వెంట్రుక యొక్క కుదులుకి బలం వస్తుంది. శరీరానికి ఏదైతే ఆహారం ఎంత అవసరమో వెంట్రుకకి ఆయిల్ అప్లికేషన్ కూడా అంతే అవసరం. దాని యొక్క ఎదుగుదలకి ఆయిల్ అప్లికేషన్ ఇస్ వెరీ నీడెడ్. అండ్ డ్రైనెస్ అండ్ బ్రిటిల్‌నెస్ ఆఫ్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అండర్‌లయింగ్ కండిషన్స్ డాండ్రఫ్ కానీ, సోరియాసిస్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా దానికి తగ్గ మెడికేషన్ వాడుకుంటూ ఉండాలి. అలాగే ఆహారంలో కూడా ఎక్కువగా ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఐరన్ అండ్ జింక్ కంటైనింగ్ ఫుడ్స్ లైక్ బాదం, డ్రై ఫ్రూట్స్ లాంటివి, క్యారెట్స్ లాంటివి అండ్ ఖజూర్, ఆల్ సార్ట్ ఆఫ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను. డాండ్రఫ్ అనేది తగ్గించుకోవడానికి. ఒక కప్పు పులిసిన పెరుగులో ఒక 4 స్పూన్లు టీ డికాక్షన్, ఒక అరచెక్క నిమ్మకాయ, ఒక చెంచా ఉసిరిక పొడి, ఒక చెంచా మెంతి పొడి. ఈ 5 కూడా కలిపేసి తలకి బాగా పట్టించిన ఒక అరగంట తర్వాత షాంపూ చేసుకుంటే డాండ్రఫ్ ఫార్మ్ అవ్వడం అనేది తగ్గుతుంది. ఈ విధంగా మనం వారానికి 3 సార్లు కనీసం తలస్నానం చేసుకుని, తలస్నానం చేసుకునే ముందు గనక ఈ మిశ్రమం అనేది తలకి పట్టిస్తే మాత్రం డాండ్రఫ్ తప్పకుండా కంట్రోల్‌కొస్తుంది. అలాగే తలస్నానం చేసేటప్పుడు ఉప్పు నీళ్లు వాడకూడదు. మంచినీరు మాత్రమే వాడాలి. ఎందుకంటే ఉప్పు నీళ్ళలో ఉండే ఏదైతే అన్‌వాంటెడ్ సాల్ట్స్ అనేవి ఉంటాయో అవి స్కాల్ప్ మీద సెటిల్ అయిపోయి కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా తలస్నానం చేసేటప్పుడు మంచినీళ్ళతోనే తలస్నానం చేయాలి. వీలైనంత వరకు కెమికల్స్ ఎక్కువగా ఉండి హైయర్ డిటర్జెంట్స్ ఉండే షాంపూస్ కూడా వాడకుండా ఉండాలి. సాఫ్ట్‌గా ఉండే డిటర్జెంట్స్ కానీ, హెర్బల్ షాంపూస్ వాడుకుంటే చాలా మంచిది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆయిల్ అప్లికేషన్స్‌ని లైక్ భృంగరాజ తైలం కానీ, నీలి భృంగాది తైలం కానీ, లేదు ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే కొన్ని రకాల ఔషధులు లైక్ మందార పువ్వు గానీ,
భృంగరాజ, బ్రాహ్మి, నీలి, అశ్వగంధ ఇలాంటి ఇంట్లో మెంతులు, ఉసిరిక పొడి ఇలాంటి ఔషధులతో మీరు గనక తయారు చేసుకోగలిగితే ఆ తైలాన్ని రాసుకున్నా కూడా తప్పకుండా హెయిర్ ఫాల్ అనే సమస్య తగ్గుతుంది. అలాగే గ్రే హెయిర్ అంటే జుట్టు చిన్నపిల్లల్లో ఒక 25 ఇయర్స్ వచ్చేసరికి గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ మధ్య కాలంలో. ఒకటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కూడా ఒక రీజన్. అలా కాకుండా బై నేచర్ కూడా బై జీన్స్ కూడా గ్రే హెయిర్ అనేది ఈ మధ్య కాలంలో బాగా కనబడుతుంది. దానికి ఒక చిన్న చిట్కా ఏంటి అనంటే కనీసం ఒక కరివేపాకు ముద్ద అలా లేత కరివేపాకులు కొన్ని ఒక 20-25 గ్రామ్స్ కరివేపాకు ముద్దని ఒక 250 ml వాటర్‌లో వేసి బాగా బాయిల్ చేయాలి. కనీసం ఆ వాటర్ సగం అవ్వాలి. అంటే 100 ml-120 ml అయిన తర్వాత ఆ కాచిన కషాయాన్ని కనుక ప్రతిరోజు తీసుకుంటే తప్పకుండా ఒక మండలం రోజులు అంటే 40 రోజుల పాటు తీసుకుంటే గనుక తప్పకుండా మనకి గ్రే హెయిర్‌లో చేంజ్ అనేది గమనించగలరు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్‌ని మనం తొందరగా అరికట్టగలం. హెయిర్ ఫాల్‌కి ఇంకొక ప్రధాన కారణం ఏమిటంటే మాల్‌న్యూట్రిషన్‌తో పాటు కొంతమందిలో ఎనిమిక్ కండిషన్స్ అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండే కండిషన్స్ రక్తాల్పత లేదా రక్తహీనత అంటాం మనం. ఆ కండిషన్స్‌లో కూడా హెయిర్ ఫాల్ బాగా ఉంటుంది. సో అటువంటి వారిలో ఒక చిన్న చిట్కా ఏంటి అంటే ప్రతిరోజు కూడా రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక 2 ఎండు ఖర్జూరాలు, ఒక 8-10 మునక్క అంటాము. అంటే కొంచెం ఎండు ద్రాక్ష గింజ ఉంటుంది. దాన్ని మునక్క అంటాము. ఒక 8-10 మునక్క నానబెట్టి ఉదయాన ఆ నీళ్లు తాగితే కనుక ఆ ఎండు ఖర్జూరాలు కూడా తింటే తప్పకుండా రక్తాల్పత అనేది కరెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ రక్తాల్పత మూలంగా ఏదైతే హెయిర్ లాస్ ఉంటుందో అది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా జాగ్రత్త తీసుకుంటే మంచిది.